మీరు నా ₹1,00,00,000 ఇస్తాను, నా కూతుర్ని వదిలేస్తామని అడిగినప్పుడు ఇదే కోపం. ఎందుకంటే 10 టైమ్స్ ఎక్కువగా వచ్చింది నాకు. కానీ అప్పుడు నేను డబ్బుతో మీరు బ్రెడ్ని కొనగలరు, ఆకలిని కొనలేరు. బెడ్ని కొనగలరు కానీ నిద్రను కొనలేరు. అన్నిటికంటే ముఖ్యంగా నా ప్రేమను కొనలేరని చెప్పారనుకోండి, అర్థం కాదు. 20 ఏళ్ళు మనతో పెరిగిన అమ్మాయి, మన అలవాట్లు, మన ఇష్టాలు, మన పద్ధతులు తెలిసిన అమ్మాయి ఒక అడుక్కు తినే వాడిని ప్రేమించిందంటే ఖచ్చితంగా వాడు అలవాట్లు, పద్ధతులు కూడా మనకు దగ్గరగా ఉండాలి. అయినా 25 ఏళ్ళ కుర్రాడు అంటే నాలాగే ఉంటాడు. అల్లరి చేస్తాడు, అమ్మా నాన్న తెలియకుండా సినిమాలకు వెళ్తాడు, సిరిట్లు కాలుస్తాడు, ఫ్రెండ్స్ తో కలిసి తిరుగుతాడు. ఆడు అలాగుంటేనే కరెక్ట్ గా ఉన్నట్టు. లేదా ఆడిని ఏదైనా డాక్టర్ దగ్గర చూపించాలి. మీ నాన్న ఏడిస్తే నన్ను మర్చిపోతావు. అదే తప్పు చేసాడని తెలిస్తే నా దగ్గరికి వచ్చేస్తావు. కరెక్ట్ కాదు అంజలి. ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ళు చేసే తప్పును కూడా మనం క్షమించగలగాలి. లేదా మనం ప్రేమించలేదని ఒప్పుకోవాలి. ఈ రేంజ్ లో పెళ్లి చేసుకునే డబ్బులు నా దగ్గర లేవు, ఇప్పట్లో సంపాదించలేను కూడా. నేనే కాదు, నాలాంటి చాలా మంది కుర్రాల పరిస్థితి కూడా అయితే ఏం చేస్తాం? ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు. పోషించే శక్తి వచ్చేసరికి ప్రేమించే టైం ఉండదు.